అందరికీ నమస్కారం. ఈ రోజుతో ఫిబ్రవరి నెల పూర్తయిపోయింది. అంటే ఫిబ్రవరి నెల అయిపోయింది. ఇక్కడికి రేపటి నుంచి మార్చి నెల కోసం 365 రోజులు ఎదురు చూడడం జరుగుతుంది. ఎందుకంటే వరి కోతలు ఎండబెట్టడం, ఆరబెట్టడం, రైస్ 40 అంటే సీడు 14% తేమ రావాలా. ఇక మార్చిలో ఉగాది పర్వదినం అయిపోయిన తర్వాత ఉగాది పండగ పర్వదినం జరుపుకొని ఆ తర్వాత మనం ఇక వరి కోతలు కోయడం ప్రారంభించిన తర్వాత సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనాతో పాటుగా నూతన గోదావరి వరి వంగడం MTU 1426 కూడా వరి వంగడాలు మనం హార్వెస్టింగ్ చేయడం జరుగుతుంది. వరి కోత కోసిన తర్వాత పట్ల పరిసేసి ఎండబెట్టి ఆరబెట్టి 14% తేమ తీసుకొచ్చిన తర్వాత 4 నెలలు కానీ 5 నెలలు కానీ లోపల స్టోరేజ్ చేసి మగ్గించడం జరుగుతుంది. మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై ఒక 4-5 నెలలు దాలిన తర్వాత అప్పుడు రైస్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. అంతవరకు మనం పాత రైసే తినడం జరుగుతూ ఉంటుంది. ఈ రోజున కోవూరుకి, నెల్లూరుకి పంపించడం జరుగుతూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ రోజున మనం 2 ఊర్లకి రైస్ ఆడిచ్చి మిల్లింగ్ చేసి పంపించడం జరుగుతూ ఉంది. కోవూరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరుకి, అదేవిధంగా నెల్లూరు అది కూడా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరుకి 2 ఊర్లకి మనం రైస్ ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. కొంతకాని గంగాధర్ గారు, అదేవిధంగా శ్రీకాంత్ గారు, అదేవిధంగా ఆర్డర్ ప్రకారమే మనం ఆడించడం జరుగుతూ ఉంటుంది. రైస్ మిల్లులో కరెంటు బిల్లు కాలినప్పటికీ టైం తీసుకున్నప్పటికీ కూడా మనం ఆర్డర్ ప్రకారమే ఆడించడం జరుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, శ్రేయాభిలాషులు కానీ, రైస్ వినియోగదారులు కానీ ఎవరైనా సరే రైస్ అయిపోతుండగా ఒక 3 రోజుల ముందు మనకి ఇంటిమేట్ చేస్తే మనం ఆడిచ్చి మిల్లింగ్ చేసి పంపించడం జరుగుతూ ఉంటుంది. ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా 24 గంటలు అంటే వన్ డే పడుతుంది. నవత రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా 3 డేస్ పైన 3 రోజుల పైన పడుతుంది. అది ఈ విధంగా ముందుగా మనకి ఆర్డర్ చెప్పి ఆడిస్తే మనం రైస్ పంపించడం జరుగుతూ ఉంటుంది. ఈ రోజున కోవూరుకి, అదేవిధంగా నెల్లూరుకి పంపించడం జరుగుతూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ.